జోగులాంబ గద్వాల జిల్లాలో రైసు మిల్లులపై దాడులు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. గద్వాల్లోని శ్రీరామ రైసు మిల్లుతో పాటు మరో రైసు మిల్లులో సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎస్పీ ఆనంద్ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం పక్కదారికి మళ్లించినట్లు అధికారుల విచారణలో తేలింది. 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి శ్రీరామ రైసు మిల్లుకు 1424 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా అందులో 912 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత వానాకాలంలో కేటాయించిన ధాన్యంలో 12 మెట్రిక్ టన్నులు, ఈ వానాకాలంలో కేటాయించిన 1074 మెట్రిక్ టన్నుల్లో 125 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు తేలింది. మొత్తం 26,240 బస్తాల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దాదాపు 2,25,00,000 విలువైన ధాన్యం అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఐజలో పీడీఎస్ బియ్యం భారీగా పట్టుబడడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. గద్వాల్ శెట్టి ఆత్మకూరుకు వెళ్లే దారిలోని 2 మిల్లులతో పాటు ఐజ రహదారిలో ఉన్న మరో మిల్లులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దర్యాప్తులో ఒక మిల్లు యజమాని బియ్యం అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. సదరు మిల్లు యజమాని మిల్లుకు కేటాయించిన వడ్లను కర్ణాటకకు తరలించి అక్కడ నూకలు కలిపి బియ్యం రూపంలో ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో బియ్యం దందా సాగిస్తున్న మరికొన్ని మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.